ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మన 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 20లోకి వచ్చాం. థీమ్ వచ్చేసి కాపాడబడిన హృదయం. సామెతలు 4:23 నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మన జీవితంలో జరిగే చాలా విషయాలు మన హృదయం నుండి ప్రారంభం అవుతాయి. మన ఆలోచనలు కానీ, మాటలు కానీ, పనులు కానీ ఇవన్నీ హృదయంలోనే పుట్టుకొస్తాయి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే నీ హృదయాన్ని కాపాడుకొనుము. ఈ రోజుల్లో మన హృదయాన్ని చెడగొట్టే చాలా విషయాలు ఉన్నాయి. చెడు మాటలు కానీ, కోపం కానీ, అసూయ కానీ, నిరాశ, చెడు ఆలోచనలు ఇవి నెమ్మదిగా మన హృదయంలోకి వచ్చి మన జీవితం మీద ప్రభావం చూపుతాయి. అందుకే దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు, మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవి నెమ్మదిగా మన హృదయంలోకి వచ్చి మన జీవితం మీద ప్రభావం చూపుతాయి. అందుకే దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు, మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి అని అనుకుంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవటం ద్వారా, ప్రార్థనలో ఉండటం ద్వారా, చెడు ఆలోచనలకు దూరంగా ఉండటం ద్వారా, మంచి విషయాలతో మన హృదయాన్ని నింపడం. మంచి విషయాలు ఏంటి? దేవునికి సంబంధించినవి. మంచి అనేది భూమి మీద ఏమీ లేదు. మంచి అనేది దేవుడిలోనే ఉంది. ఆ దేవుణ్ణే నీ హృదయంలో పెట్టుకో. మన హృదయం దేవునితో నిండిపోయి ఉంటే మన జీవితం కూడా ఆశీర్వాదంగా మారుతుంది. ప్రవ్వా, నా హృదయాన్ని చెడు విషయాల నుండి కాపాడి నీ ప్రేమతో నింపు అని నువ్వు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే చెడుని తీసివేసి ఆయన ప్రేమతో నీ హృదయాన్ని నింపుతాడు. నీ హృదయంలో ఆయన మాటలే నువ్వు పెట్టుకున్నట్లయితే నీ కనులకు కాంతి రేఖలుగాను, కారు చీకటి ఎడారి లాంటి పరిస్థితి అయినా సరే దేవుడు నీకు కిరణమై నిలుస్తాడు. ఆయన వాక్యంని పంపించి ఆయనే నీ చెయ్యి పట్టి నిన్ను నడిపిస్తాడు. ఈ లిరిక్ విందాం. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించిన నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు ప్రవ్వ, దేవా నిజమైన ఆయన మానవుని హృదయము ప్రవ్వ అయ్యా తండ్రి ఘోరమైన వ్యాధి కలిగినది ప్రవ్వ. నిజముగా తండ్రి చెడు అంత హృదయంలో నుంచే వస్తుంది ప్రవ్వ. అయ్యా బయట నుంచి లోపలికి వెళ్ళినది ఏది కాదు, కానీ లోపల నుంచి వచ్చినది మహాభయంకరం నాయన. అసూయ కానీ, ద్వేషం కానీ, కపటం కానీ, మత్సరం అన్నీ హృదయం నుంచే వస్తాయి ప్రభా. ఆ హృదయాన్ని నీ రక్తంతో పరిశుద్ధపరచు, పవిత్రపరచు, కడుగుము నాయన, శుద్ధి చేయము నా తండ్రి ప్రవ్వా. దేవా మా హృదయం బాగుంటేనే ప్రభా మా ఆలోచనలు బాగుంటాయి, మేము చేసే పనులు బాగుంటాయి నాయన ప్రవ్వా. నీ సహాయం చేయమని అడుగుచున్నాను ప్రవ్వా. ఈ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో నా తండ్రి ప్రవ్వా మేము మార్చబడాలి ప్రవ్వా. దేవా తండ్రి ప్రతి చెడు విషయాన్ని మేము విడిచిపెట్టాలి ప్రవ్వా. చెడుని మేము వదులుకోవాలి నాయన. అటువంటి హృదయం మాకు కలుగు చేయమని అయ్యా సమస్తము నీ రూపములు, నీ పోలికలు, నీ గుణాతిశయములు వాళ్ళే మేము కూడా ప్రభు అన్ని విషయంలో మార్చుకుంటూ నీలా ప్రేమించే మనస్సును మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రార్థన అంతయు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.